ఓకే. ఎస్ ఫ్రెండ్స్. సో రజిత చెప్పింది క్లాస్. ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఎస్క్యూఎల్ గురించి ఒక్క చిన్న వర్డ్ 2 మాటలు చెప్తే చూద్దాం ఎవరు చెప్తారనేది. ఎస్ ఫ్రెండ్స్. ఎస్ ఇంకా ఎవరున్నారు? హర్ష. ఎస్ హర్ష. గుడ్ ఈవినింగ్ హర్ష. లైన్ లో ఉన్నావు హర్ష? Good evening, sir. గుడ్ ఈవినింగ్ హర్ష. వాట్ ఈస్ ఎస్క్యూఎల్ హర్ష? SQL is ఓకే. అదర్ పర్సన్ నామకరణ్. ఎస్ నామకరణ్. వాట్ ఈస్ ఎస్క్యూఎల్ నామకరణ్? What is SQL? Why we use SQL? Where we use SQL? What is the purpose of SQL? Yes. సార్ అట్లాంటి పెద్ద క్వశ్చన్లు అడగకుండా అంతేనా? ఎస్ జేపీ. లైన్ లో ఉన్నావా జేపీ? కేఎన్ బాబు నాగేంద్ర బాబు. అయ్యా రేడియో మిర్చిలాగా వింటున్నావా ఏంది నాగేంద్ర బాబు? సరే. ఎస్ వేములయ్య. ఎస్ ఉన్నావా? లేవా? ఉన్నాడా లేడా? ఎస్ వేములయ్య ఉన్నావా? ఎస్ వేములయ్య మాట్లాడలేకపోతున్నారు అందరూ. ఎస్ ఆర్ నరసింహ. ఎస్ మదన్ లాల్. ఈస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ మదన్ లాల్? ఎస్ సార్. మదన్ లాల్ సార్. ఓకే వాయిస్ ఓకేనా? ఓకే సార్. ఓకే. ఎస్క్యూఎల్ అనేది ఏంటి అసలు మదన్ లాల్? వాట్ ఈస్ ఎస్క్యూఎల్? వై వి యూజ్ ఎస్క్యూఎల్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎస్క్యూఎల్? SQL is a structured query language, sir. Okay, good. Okay. This was created by EF Code in IBM in the year of 1972. Okay. In IBM, by using SQL, we can perform different kind of operations on DB software, sir. DB, yes, database. Database. Yeah, database. With the help of SQL to create the table, and we can modify and delete and enter the data, sir. Update the data. So yes, with the help of SQL, yes, we can insert the data into DB. That means yes, what? Database. We can insert, we can update the data. We can update the data inside database. We can modify the data. We can update the data. We can delete the data. Yes or no? We yes, can sir. insert, update, modify, delete everything. And we can also create a tables inside a database. Yes, sir. Excellent ga cheppavu. Baga cheppavu. We can also create a database tables inside a database. Yes, sir. Database lopala database tables untayi. Yes. Yes, sir. So with the help of SQL. To perform all kinds of operation on DB, we have commands, sir. Yeah. Okay. Yes. The commands are DDL commands and DML commands, DCL commands and TCL commands, sir. Yes. Okay, good. Okay. Excellent. బాగా ప్రిపేర్ అయ్యాం. సో యాక్చువల్గా ఇది డేటాబేస్. ఓకే. సో ఈ డేటాబేస్ ఇది. అయితే మనకి ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ మీద ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఇది లాంగ్వేజ్ దిస్ వాజ్ డెవలప్డ్ బై ఐబిఎం. సూపర్. బట్ ఇలాగా ఉన్నాయి కరెక్టే. బట్ డేటాబేస్ టైప్స్ ఉన్నాయి యాక్చువల్గా. డేటాబేస్ టైప్స్, ద టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. అంటే చాలా రకాల డేటాబేస్లు మార్కెట్లో ఉన్నాయి. అంటే డేటాబేస్లు అంటే ఎట్లా అంటే డేటాబేస్లు మనకి 1960లో కొన్ని డేటాబేస్లు తయారు చేశారు. 1960లో 1970లో కొన్ని డేటాబేస్లు తయారు చేశారు. 1970 అంటే 1960 1970 మోడల్ యాక్చువల్గా.
అయితే రియాలిటీలో 1960లో తయారు చేసిన డీబీలు ఏంటి, అసలు 1970లో తయారు చేసిన డీబీలు ఏంటి, అసలు అది ఏ కేటగిరీ కిందకు వస్తాయి? ఎస్, అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ, కానీ అవి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అన్నమాట. అసలు డేటాబేస్ సాఫ్ట్వేర్లు అనేది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్. ఎలా అంటే కొన్ని డేటాబేస్లు ఒక కేటగిరీ, కొన్ని డేటాబేస్లు మరొక కేటగిరీ, కొన్ని డేటాబేస్లు ఇంకొక కేటగిరీ, ఇలాగనమాట. అసలు యాక్చువల్ గా డేటాబేస్లు అనేది మేజర్ గా 4-5 టైప్స్ ఉన్నాయి కేటగిరీస్. అంటే ఇదిగో ఇక్కడ ఇక్కడ చెప్తే ఒకటి ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే రిలేషనల్ డేటాబేసెస్. రిలేషనల్ డేటాబేసెస్, ఎస్, అంటే అది రిలేషనల్ డేటాబేస్లు అవి. ఇంకోటి ఏంటంటే రియల్ గా రిలేషనల్ డేటాబేస్ కంటే ముందే అసలు ఫస్ట్ ఏమొచ్చిందే బాబు అంటే దానికంటే ముందే హైరార్కిల్ డేటాబేస్లు వచ్చింది. హైరార్కిల్ డేటాబేస్లు అంటే రిలేషనల్ డేటాబేస్లు, హైరార్కిల్ డేటాబేస్లు అంటే కేటగిరీస్ ఇవి. ఆ తర్వాత ఇవి కాకుండా మనకి నెట్వర్క్ డేటాబేస్లు కూడా ఉన్నాయి. నెట్వర్క్ డేటాబేసెస్, ఎస్, నెట్వర్క్ డేటాబేసెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్లు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా, ఇట్లా చాలా రకాల డీబీలు ఉన్నాయి యాక్చువల్ గా. అంటే రిలేషనల్ డేటాబేస్లు, హైరార్కియల్ డేటాబేస్లు బాగా ఫేమస్ అయినాయి అనమాట. హైరార్కియల్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్, అంటే నెట్వర్క్ డేటాబేస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఆ తర్వాత ఐదో కేటగిరీ ఏంది? నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్. నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ఇది. నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే ఏంది? ఈ డేటాబేస్లకి ఎస్క్యూఎల్ రాయాల్సిన అవసరం, ఎస్క్యూఎల్ క్వరీస్ ఉపయోగించాల్సిన అవసరం, సచ్ వే దట్ దే డిజైన్ ద డేటాబేసెస్, సచ్ వే దట్ దే డిజైన్ ద డేటాబేసెస్, అట్లా అనమాట. అంటే ఇన్ని రకాల డేటాబేస్లు మనకి మార్కెట్లో ఉన్నాయి. అంటే నో ఎస్క్యూఎల్ డేటాబేస్లు ఉన్నాయి, నెట్వర్క్ డేటాబేస్లు ఉన్నాయి, రిలేషన్ డేటాబేస్లు ఉన్నాయి, రిలేషనల్ డేటాబేసెస్, తర్వాత హైరార్కియల్ డేటాబేస్లు ఉన్నాయి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ డేటాబేసెస్ కూడా ఉన్నాయి. నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ దాన్నే మనం ఏమంటాం అంటే దీన్నే మనం నాన్ రిలేషనల్ డేటాబేస్లు అని కూడా. ఇక అంటే ఏంది, అసలు ఎస్క్యూఎల్ అవసరం వీటికి, డైరెక్ట్ గా రాసుకోవచ్చు. క్వరీస్ అవసరం, నో నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ద క్వరీస్, ఎస్క్యూఎల్ క్వరీస్. అట్లా నో ఎస్క్యూఎల్ డేటాబేస్లు అంటే అవి. సో చూస్తే మనకి రియాలిటీగా ఇట్లా అనమాట. సో ఇదంతా ఏంది? డేటాబేస్ కేటగిరీస్, డేటాబేస్ టైప్స్. అది హైరార్కియల్ డేటాబేసా, రిలేషనల్ డేటాబేసా, నెట్వర్క్ డేటాబేసా, అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసా, ఒక నో ఎస్క్యూఎల్ డేటాబేస్, అట్లా. అంటే వాడు ఏమంటాడంటే ఇప్పుడు సపోజ్ ఒరాకిల్ అని రాస్తాడు. నీకు తెలిసి ఒరాకిల్ ఏంది? ఒక డేటాబేస్. బాబు ఒరాకిల్ అనేది రాశాను అయ్యా, ఇది ఒరాకిల్ అనేది ఒక డేటాబేసు, అవునా? ఒరాకిల్ అనేది ఒక డేటాబేసు, ఓకే. మరి ఇది ఏ కేటగిరీ కిందకు వస్తుంది చెప్పమంటాడు వాడు. ఇది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ కి వస్తుంది. రిలేషనల్ డేటాబేస్, ఇది రిలేషనల్ డేటాబేస్ కిందకు వస్తుంది ఒరాకిల్ అనేది, అట్లా. అంటే ఆ కేటగిరీకి చెందింది ఇది. అదే కోవలో మళ్ళీ ఏంది? మై ఎస్క్యూఎల్ సర్వర్, సారీ, ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఏంది? అది ఒక డేటాబేస్, అది కూడా రిలేషనల్ డేటాబేస్ కేటగిరీ కింద వస్తుంది, అట్లా. అర్థమైందా? ఎస్క్యూఎల్ సర్వర్, ఒరాకిల్, DB2, ఇది ఒక డేటాబేస్, ఎట్లా. అంటే ఇది రిలేషనల్ డేటాబేస్ కేటగిరీ కిందకు వస్తాయి కొన్ని. అదే హైరార్కియల్ డేటాబేస్ అనుకో, హైరార్కియల్ డేటాబేస్ కేటగిరీ. సో ఈ హైరార్కియల్ డేటాబేస్ కేటగిరీకి ఏమొస్తుందంటే ఇది ఏది యాక్చువల్ గా మీకు తెలియదు, అది IMS DC ఇట్లా, ఇవి ఇది హైరార్కియల్ డేటాబేస్లు అనమాట. వీటితోటి చాలా పనిచేయడం చాలా కష్టం. అంటే ఇవి ఎక్కువగా ఏంటంటే మెయిన్ ఫ్రేమ్స్ లో ఉపయోగిస్తారు, IBM మెయిన్ ఫ్రేమ్స్ లో. IMS DC, IMS DB ఇవి డేటాబేస్లే. సో వీటితో పాటు IBM మెయిన్ ఫ్రేమ్స్ లో ముఖ్యంగా DB2 అనే డేటాబేస్ ని కూడా ఉపయోగిస్తారు. ఎందుకు DB2 ఉపయోగిస్తారంటే ఇది IBM మెయిన్ ఫ్రేమ్స్ యాక్చువల్ గా. సో ఈ DB2 అనేది కూడా ఇట్స్ అ ప్రొడక్ట్ ఆఫ్ IBM, అందుకోసం DB2ను ఉపయోగిస్తాడు IBM మెయిన్ ఫ్రేమ్స్ లో, అట్లా. ఇది IBM మెయిన్ ఫ్రేమ్స్ ఉపయోగించే DB2 అనేది రిలేషనల్ డేటాబేస్ కిందకు వస్తుంది, ఇది హైరార్కియల్ డేటాబేస్ కిందకు వస్తుంది, అట్లా అనమాట. అంటే అలాంటి కేటగిరీస్ ఉన్నాయి మనకి.
అలా కేటగిరీస్ అంటే అట్లాగా చాలా డేటాబేస్లు ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు ఏదైనా సరే ఒక డీబీ సర్వర్ తయారు చేసే ముందుగా ఆ డీబీ సర్వర్ లో ఏ డేటాబేస్ వేయాలనేది మనం తెలుసుకోవాలి కదా. వాట్ కైండ్ ఆఫ్ డేటాబేస్ వీ నీడ్ టు ఇన్స్టాల్, ఎస్ వాట్ కైండ్ ఆఫ్ డేటాబేస్ సర్వర్ వీ నీడ్ టు క్రియేట్, ఎలాంటి డేటాబేస్ సర్వర్ క్రియేషన్ చేయాలి, ఎలాంటి డేటాబేస్ సాఫ్ట్వేర్ మనం ఉపయోగించాలి అనేది మనం తెలియాలి. ఎందుకు మనకి ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాలి, ఎస్ ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి మనం ఆర్డిఎస్ అనే సర్వీస్ ఓపెన్ చేస్తే చాలు. ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆర్డిఎస్ వీ కెన్ క్రియేట్ డిబి సర్వర్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆర్డిఎస్ వీ కెన్ క్రియేట్ ఏ డిబి సర్వర్. ఆర్డిఎస్ అంటే ఏంది? రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. ఆర్డిఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. సో అదేంది? ఇది వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్, విపిసి లాగా. సో ఏడబ్ల్యూఎస్ ఇలా ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ లో ఆర్డిఎస్ ఉంది. ఆర్డిఎస్ అనేది ఏంది? ఒక సర్వీస్, వన్ ఆఫ్ ద సర్వీస్, వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆర్డిఎస్ వీ కెన్ క్రియేట్ ఎ సర్వర్స్. ఏ సార్? DB servers. We can create a DB server, database servers. Yes, yes. With the help of this RDS, we can create a database server. అంతే. అంటే అదే అట్లా DB server. అదే with the help of VPC, we can create a network. అట్లా అట్లా we can create a network. అట్లా. సో ఈ విధంగా అంటే VPC అనేది ఒక సర్వీసు, ఓకే, ఆర్డిఎస్ అనేది ఒక సర్వీసు, ఓకే, అట్లా అనమాట. అంటే అసలు ఏడబ్ల్యూఎస్ అంటే అర్థం ఏంటంటే కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్. దాంట్లో ఇప్పుడు వరకు 200+ సర్వీసులు ఉన్నాయి. బట్ 200 సర్వీసులు మనకు సంబంధం లేదు, వేరే వాళ్ళు ఉన్నారు, మనకు సంబంధం లేదు. అవన్నీ డిఫరెంట్ పీపుల్ వాడతారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. అంతేగాని మనం చేయాల్సిన డ్యూటీలు ఇవి అడ్మినిస్ట్రేషన్ జాబ్, ఇది అడ్మిన్ కైండ్ ఆఫ్ జాబ్. అట్లా అలాగా డెవాప్స్ లో కూడా చాలా టూల్స్ ఉంటాయి. బట్ అన్ని టూల్స్ లో డిఫరెంట్ యాంగిల్ లో డిఫరెంట్ వ్యక్తులు ఉపయోగిస్తారు. అంతేగాని డెవాప్స్ ఇంజనీర్ డెవాప్స్ టూల్స్ మొత్తం ఉపయోగించడు రియల్ గా. ఒక డెవాప్స్ ఇంజనీర్ 2-4 టూల్స్ ఉపయోగిస్తాడు, ఇంకో డెవాప్స్ ఇంజనీర్ ఇంకో 4 టూల్స్, ఇంకో డెవాప్స్ ఇంజనీర్ 4 టూల్స్, ఇంకో డెవాప్స్ ఇంజనీర్ 4 టూల్స్. అట్లా అలా డివైడ్ చేసుకొని పంచుకుంటూ వెళ్తా ఉంటారు. అంతేగాని ఆ 20 టూల్స్ ఒకే డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తాడు అనుకోవడం మీ అవివేకం, రియల్ గా తెలియనితనం. కాబట్టి అట్లా అనుకోగలదు దయచేసి అన్ని టూల్స్ మీద మనం నో 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 నో. నేను క్లాస్ జాయిన్ అయిన దగ్గర నుంచి చెప్తున్నా, కానీ మన వాళ్ళు ఏంటంటే డీవియేట్ అవుతున్నారు. డీవియేట్ ఎట్ట అవుతారంటే అదే ఫ్రెండ్స్ ప్రభావం, ఒక మనకు తెలిసిన వాళ్ళ ప్రభావం. వాడికి ఏదో ఉంది, ఇరగదీస్తాడు, పొడుం చేస్తాడని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళటం, టైం వేస్ట్ చేసుకోవటం, ఆయనతో గంటల ఫోన్ మాట్లాడటం, ఇవన్నీ నాన్ సెన్స్ పనులు. రియల్ గా చెప్పాలంటే ఇది నాన్ సెన్స్ పనులు అని ఎప్పుడు తెలిసిద్ది నీకంటే నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత తెలిసిద్ది, ఇలాంటి నాన్ సెన్స్ పనులు నేను ఎందుకు చేశాను రా బాబు అని. కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు చదవండి, అవసరంలా ఎవడి హెల్ప్ అవసరం, సావనవుతాడు వాడు. వాడి ఇంటి దగ్గరికి పిలిపించుకొని అది చేసి ఇది చేసి టైం వేస్ట్ అయ్యి, ఆ, నువ్వేం ప్రిపేర్ అవుతున్నావు వాడికి తెలియక, నేనేం చెప్తున్నాను ఆడికి తెలియక, గందరగోళం అయ్యి నువ్వు గందరగోళం వాడు గందరగోళం, జీవితం మీద అసలు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, వస్తాయా రావా అనే అనుమానం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం. అమీర్పేట అంతా ఇదే కేసులు అబ్బా. అట్లా దయచేసి ఉండగాకండి. సో దీన్ని మనం ఎట్లాగా అంటే ఇదిగో ఇక్కడ ఎస్ ఇక్కడ ఏంటిది డేటాబేస్ టైప్స్. డేటాబేస్ టైప్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇట్లా ఉన్నాయి. ఎస్ అట్లా అన్నమాట. సో అసలు ఫస్ట్ మనకి ఎట్లాగా ఇదిగో ఎట్లా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ లో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ లో. తర్వాత ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, హైరార్కికల్, HIER అనా ARCHICL హైరార్కికల్ డేటాబేసెస్ ఇట్లా. తర్వాత మూడోది ఏంటి? రిలేషనల్, RELATION రిలేషనల్ డేటాబేసెస్, తర్వాత నాలుగోది ఏంటి? నెట్వర్క్ బేసెస్. ఐదోది ఏంటి అంటే నాన్ SQL డేటాబేస్. నాన్ SQL అంటే SQL ఉపయోగించకుండా మనం డేటాబేస్ తోటి పనిచేయొచ్చు. నాన్ SQL డేటాబేసెస్ అంటే SQL అవసరం లేదు వీటికి, నాన్ SQL డేటాబేస్ అన్నమాట.
సో ఇలాగ డేటాబేస్ టైప్స్ అనమాట. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ డేటాబేస్, హైరార్కికల్ డేటాబేసెస్, అర్థమైందా? అంటే రిలేషనల్ డేటాబేసెస్, నెట్వర్క్ డేటాబేసెస్, NoSQL డేటాబేసెస్, ఇట్లా. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇన్ని కేటగిరీ డేటాబేస్లు ఉన్నాయి. అయితే అన్ని కేటగిరీ వల్ల ఇప్పుడు మనం వాడే కేటగిరీ ఏంది అని అంటే ఇదిగో మూడు 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 ఏంది? రిలేషనల్ డేటాబేసెస్. దీన్నే మనం ఏమంటామంటే ఆర్డిబిఎంఎస్. ఆర్డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ అనమాట. అంటే ఆర్డిబిఎంఎస్ ఏంది? ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్. డేటాబేస్ మేనేజ్మెంట్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అలా ఆర్డిబిఎంఎస్ మోడల్ వాడతాం. ఆర్డిబిఎంఎస్ డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క మోడల్స్. సో NoSQL డేటాబేస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం మార్కెట్ లో ఉపయోగిస్తాం. అదేంది NoSQL డేటాబేస్? NoSQL అంటే SQL is not required. SQL is not required to perform any kind of operations such a way that these databases are created. అర్థమైందా? అలాగా ఈ డేటాబేస్ ను వాడు తయారు చేశాడు. SQL is not required to perform any kind of operations on these databases. అదే అట్లా ఈ డేటాబేస్లకి ఎటువంటిది అవసరం ఉండదు. ఏది SQL అవసరం అట్లా. సో ఇప్పుడు ప్రజెంట్ ఫేమస్ ఈ యాక్చువల్గా హైరార్కిల్ అంటే ఇక అది ఎవడు ఉపయోగించలేండి. అది హైరార్కిల్ యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ ప్రాజెక్ట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి బాస్. ఓల్డ్ ప్రాజెక్ట్స్ అన్ని యాక్చువల్గా హైరార్కిల్ మోడల్ ఏంది అంటే అది 1916 మోడల్. యాక్చువల్గా ఏది 1960 మోడల్, 1960 మోడల్. ఇప్పుడు ఇది DBMS ఇది ఏంటంటే ఇది రియల్ గా చెప్పాలంటే ఇది 1970 మోడల్. దాని తర్వాత నెక్స్ట్ ఇదే దాన్ని బీట్ చేసింది. ఇది అదే 1970 మోడల్. ఏది రిలేషనల్ డేటాబేస్. అదేం 65 ఇది ఇదే. అయితే 65 పోయి ఇది వచ్చింది. ఇది ఇక చాలా ఫేమస్ అయింది. ఇక ప్రతి ఆర్గనైజేషన్ లో ప్రతి IT ఇండస్ట్రీలో ఇలాంటి డేటాబేస్ లో వాడటం ఉపయోగించారు. ఆ తర్వాత NoSQL డేటాబేస్లు మొదలైంది ప్రపంచం. ఇప్పుడు ఎందుకు క్వరీస్ రాయలేని వాళ్ళు ఇంకా పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటున్నారు, అంటే కాంప్లెక్సిటీ తగ్గించుకోవాలని అప్పుడు NoSQL డేటాబేస్లు మార్కెట్లోకి వచ్చింది. ఏది SQL డేటాబేస్లుగా. అయితే సార్ ఇప్పుడు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్ని ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. రిలేషనల్ డేటాబేసెస్ ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడు వాడుతుంది అదే కదా, చాలా మంది వాడుతున్నారు. అయితే NoSQL డేటాబేస్లు రిలేషనల్ డేటాబేస్లు రెండు పోటీగా వాడుతున్నారు అన్నమాట. అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఒక ప్రాజెక్ట్ లో ఇలాగా, ఇంకో ప్రాజెక్ట్ లో అలాగా, అట్లా కొన్ని ఏరియాస్ లో కొన్ని వర్క్ టాస్క్లను బట్టి మనం డిసైడ్ చేస్తాం. అది క్లయింట్ డిసైడ్ చేస్తాడు. ఎలా వాడాలి ఏంటి అని. అంటే వాడికి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి. లేదు క్లయింట్కి అవగాహన లేదన్నప్పుడు మనం అప్లై చేస్తాం. క్లయింట్కి అవగాహన లేదన్నప్పుడు మనం అప్లై చేస్తాం. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో కొంత వర్కౌట్ నేర్చుకోవాలా DBMS గురించి. ఈ రోజు ఎంత క్లాస్ 14 కదా RTS. ఏమో 5 రోజుల నుంచి డాక్యుమెంట్ పంపించాను. SQL అంటే చెప్పలేకపోతున్నారు. ఎందుకయ్యా? ఏం చదువుతున్నారు? ఏం చేస్తున్నారు? ఈ డాక్యుమెంట్స్ పంపించిన విషయాలు కనీసం రాసుకోలేకపోతే ఎట్లా? సో అసలు యాక్చువల్గా ఇది అయితే మనకి వాస్తవంగా ఇది స్టోరీ. సరే బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే సరే అలాగా ఎన్ని రకాల డేటాబేస్లు ఉన్నదాని మీద అవగాహన వచ్చింది మనకి. బాగుంది. అసలు ఈ డేటాబేస్లు ఎన్ని ఉన్నాయి అసలు? హైరార్కిల్ కావచ్చు, NoSQL కావచ్చు, లేదా రిలేషనల్ డేటాబేస్లు కావచ్చు, ఏదైనా సరే
అసలు మార్కెట్లో మనం ఎన్ని డేటాబేస్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయి, ఎన్ని డేటాబేస్లు ఎవరెవరు ఎలా వాడతారు, అసలు ఏ డేటాబేస్కి ఎలా ఉంటుంది, అసలు ఏ డేటాబేస్కి ఎస్క్యూఎల్లో రాయొచ్చు, ఏ డేటాబేస్కి ఎస్క్యూఎల్ రాయకుండానే పనిచేస్తుంది, అసలు మార్కెట్లో ఏ డేటాబేస్లు ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు అనేది మనం చూసుకోవాలి. ఎందుకు మనం ఇప్పుడు డీబీ సర్వర్లు తయారు చేయాలి కదా. డీబీ సర్వర్లు తయారు చేయాలంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ డీబీ ఇంజిన్. డీబీ ఇంజిన్ అన్నమాట. అది డీబీ ఇంజిన్. అసలు అంటే ఎలా తయారు చేస్తాం? ఆర్డిఎస్ అనే సర్వీస్ ఉపయోగించి తయారు చేస్తాం. ఎక్కడ? AWS లో. దాంట్లో ఆర్డిఎస్ ఉపయోగించినప్పుడు డీబీ సర్వర్ తయారు చేస్తాం. మరి ఆ డీబీ సర్వర్ లో విచ్ డేటాబేస్ షుడ్ వి ఇన్స్టాల్, షుడ్ వి యూస్, విచ్ డేటాబేస్ షుడ్ వి యూస్. ఎస్ మనం ఏది చేయాలా? ఎస్ అంటే మనకి తెలియాలా ఎన్ని రకాల డేటాబేస్లు ఉన్నాయో తెలిస్తే అసలు ఆ తర్వాత మనం ఏ డేటాబేస్ ని సెలెక్ట్ చేస్తున్నామో మనకు అర్థమైంది. అసలు డేటాబేస్లే తెలియదు మనకి అంటే కష్టమైంది. అందుకోసం ఇప్పుడు మార్కెట్ లో మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే, మనం గతంలో ఎప్పటి నుంచో ఒరాకిల్ ట్రెండింగ్ లో ఉంటుంది. అదేనా? సో MySQL ట్రెండింగ్ లో ఉంది. MySQL అంటే డేటాబేస్ పేరు ఇది. MySQL అనేది డేటాబేస్ పేరు, ఒరాకిల్ అనేది డేటాబేస్ పేరు. అదేంది, ఒరాకిల్ కంపెనీ ఉంది కదా, కంపెనీ వాడే ఒరాకిల్ అని పెట్టుకున్నాడు, డేటాబేస్ పేరు కూడా ఒరాకిల్ అని పెట్టుకున్నాడు. దాంతో వాడు ఫేమస్ అయ్యాడు బాగా, ఒరాకిల్ అనేవాడు. అప్పుడు జస్ట్ ఒరాకిల్ అనేది కోర్స్ నేర్చుకుంటే చాలు, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆవిడ 2007, 2008, 2010లో. తర్వాత సీన్ మారిపోయింది. 2007లో వరకు SQL నేర్చుకుంటూ ఉద్యోగాలు వచ్చాడు. 2007లో వరకు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటూ ఉద్యోగాలు వచ్చింది. అంటే 2007 నుంచి 2000 దగ్గర దగ్గర 9 వరకు 2 సంవత్సరాలు మంచి రెసిషన్ నడిచింది అనమాట. చాలా రెసిషన్ నడిచింది. అంటే 2008లో పక్కా రెసిషన్ అనమాట. కంప్లీట్ ఆ రెసిషన్ ఇంతవరకు రాలా, మీరు చూడాలి. అది 2008లో వచ్చిన రెసిషన్ నెవర్ సీన్ ఇట్స్ లైక్ దిస్. ఎందుకంటే అంత ఇది వచ్చింది అక్కడ. ఆ రెసిషన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏముంది, అసలు ఇప్పుడు రెసిషనే కాదు అది, కాకపోతే ప్రచారం చేసుకుంటున్నారు అంతేగాని ఇది రెసిషనే కాదు. రియల్ గా ఎవడు చెప్పాడు రెసిషన్ అని? బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి. అప్పుడు 2008లో వచ్చింది రెసిషన్ అంటే, అది వేరే. సరే, ఓకే. ఇప్పుడు ఆ, మనకి చూడండి రియల్ గా. ఇప్పుడు సపోజ్ ఒక 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 డేటాబేస్ తీసుకో. ఇది డేటాబేస్, ఓకే. ఇది డేటాబేస్ సాఫ్ట్వేర్, ఓకే. ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే, ఇదిగో పోస్ట్ గ్రెస్. అర్థమైందా? ఎస్క్యూఎల్ ఏంటిది? పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ దీని పేరు, ఓకే. అంటే ఇది యాక్చువల్ గా ఈ పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ అనేది రియల్ గా చెప్పాలంటే ఇది ఫ్రీగా వచ్చే సాఫ్ట్వేర్. యాక్చువల్ గా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అయితే దీనిని అసలు మోడల్ ఏంటంటే వాడు 1996లో స్టార్ట్ చేశాడు. 1996లోనే. అంటే దీన్ని డైరెక్ట్ గా 1996లో స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ఇలా చేసుకుంటూ వచ్చి 2024లో చాలా మంది దీన్ని వాడే స్థాయికి తెచ్చుకున్నాడు వాడు. పోస్ట్ గ్రెస్ చాలా మంది, చాలా మోస్ట్ ఆఫ్ దిస్ ఐటీ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్ దిస్ పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ మచ్ గుడ్ డిమాండ్. ఎస్, డేటాబేస్ వెరీ మచ్ గుడ్ డిమాండ్. డేటాబేస్ రియల్ గా చెప్పాలంటే. అయితే కొన్ని సందర్భాల్లో మనకి, ఎస్ ఫ్రెండ్స్, ఈ పోస్ట్ గ్రేడ్ ఎస్క్యూఎల్ అది ఇది తెలియని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? డైరెక్ట్ గా ఇంకో దానికి వెళ్తారు. అర్థమైందా? ఇంకోదంటే ఏంది రియల్ గా? అంటే మనకి చాలా ఉన్నాయి కదా. ఫ్రెండ్స్, మనకి చాలా ఉన్నాయి. అందుకని పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ నచ్చినోడు ఇంకో దానికి వెళ్తాడు. పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇది. ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ నే మనం మన భాషలో ఇక్కడ ఏమంటాం? AWS RDS భాషలో డేటాబేస్ ఇంజిన్ అంటాం. డేటాబేస్ సాఫ్ట్వేర్ అనేది ఒక భాష, లేదా డేటాబేస్ ఇంజిన్ అనేది మరొక భాష. ఇంజిన్ అన్నా సాఫ్ట్వేర్ అన్న ఒకటే. కొంతమంది DBMS డేటాబేస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇట్లా రకరకాలుగా. ఓకేనా? ఇది పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ కూడా, ఓకే. అయితే పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ చాలా మంచిగా ఫేమస్ అయింది ఇంకొకటి ఉంది. ఏంటి సార్ అది? దాని పేరే, ఫ్రెండ్స్, మారియా DB. ఏంటిది?
మారియా, MIRIA, మారియా DB. ఇదేంటి సార్ ఇది మారియా DB అంటే? ఇది సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్ సార్? డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. దిస్ ఇస్ ఎ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు ఒకళ్ళు. ఇంకొంతమంది అంటారు డేటాబేస్ ఇంజన్ అంటారు మరొకళ్ళు. ఇలాగ డేటాబేస్ ఇంజిన్ అన్నా డేటాబేస్ సాఫ్ట్వేర్ ఒకటే రియల్. అయితే మారియా DB అనేది ఏంది? ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ మెకానిజం. ఇది పవర్ఫుల్ మారియా DB. అవునా? మారియా DB పవర్ఫుల్. అయితే ఈ మారియా DB అనేది రియల్ గా చెప్పాలంటే మనకి 2009 రిలీజా వాస్తవం 2009. ఈ మారియా DB అనేది మనకి లైనెక్స్ లో నడుస్తుంది, విండోస్ లో నడుస్తుంది. ఎస్, వీ కెన్ రన్ ఆన్ లైనెక్స్, వీ కెన్ రన్ ఆన్ విండోస్, వీ కెన్ రన్ ఆన్ మ్యాక్ ఆల్సో. ఎస్, యూనిక్స్ డిస్ట్రిబ్యూషన్ మ్యాక్. ఎస్ వీ కెన్, దాంట్లో కూడా నడిచిద్ది అనమాట. సో ఈ మారియా DB అనేది ఏంటంటే ఫ్రీ. అంటే ఈ సాఫ్ట్వేర్ ఫ్రీ. ఫ్రీ సాఫ్ట్వేర్ డేటాబేస్ సాఫ్ట్వేర్ మారియా DB. అవునా? మారియా DB ఇది కూడా అన్ని మిషన్స్ లో అన్ని ప్లాట్ఫామ్స్ నడుస్తూ ఉంటాయి. అర్థమైందా? జనరల్ గా మారియా DB అంటే గతంలో ఏం జరిగిందంటే MySQL అనేది ఉండేది. చెప్తా దాని స్టోరీ. MySQL ఇది ఒక డేటాబేస్ పేరు. వాడు అలా మారియా DB లైన్లోకి తెచ్చాడు. వాడే MySQL వాడే. MySQL వాడు లైన్లోకి తెచ్చిన తర్వాత MySQL ని డైరెక్ట్ గా ఒరాకిల్ టేక్ ఓవర్ చేసుకున్నాడు. ఇప్పుడు అది MySQL అనేది ఏంది? ఒరాకిల్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏంది? ఇప్పుడు మారియా DB మంచి ఫామ్ లో ఉంది. ఒరాకిల్ అనేవాడు MySQL అనేవాడు ఒరాకిల్కి వెళ్తే ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి? టేక్ ఓవర్ చేసుకున్నాడు వాడు. ఇక అది వాడంతా పేమెంట్ చేస్తాడు. పెయిడ్ లైసెన్స్ ఫ్రీ ఇవ్వడం. సో MySQL అనేది ఒకనాటి టైంలో ఫ్రీగా వచ్చే సాఫ్ట్వేర్. బట్ ఇప్పుడు రైట్ నౌ ఎస్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ, బికాస్ ఇట్ ఈస్ ఎక్వైర్డ్ బై ఒరాకిల్. ఇట్ ఈస్ ఎక్వైర్డ్ బై ఒరాకిల్ కార్పొరేషన్. సో అలాంటి కమ్యూనిటీ నుంచే వచ్చిందే మారియా DB. ఏది? MySQL కమ్యూనిటీ నుంచి వచ్చింది మారియా DB. మారియా DB ఫ్రీగా ఇస్తున్నాడు. బట్ MySQL నాట్ ఫ్రీ. ఎందుకు? అది ఎక్వైర్ చేసి ఎవడు? ఒరాకిల్ కార్పొరేషన్. అందువల్ల మనకి మారియా DB కూడా ఎక్కువ ఫేమస్ అయింది. బట్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వెరీ మచ్ హైలీ డిమాండ్ సాఫ్ట్వేర్ రైట్ నౌ ఐటీ మార్కెట్. అర్థమైందా? అట్లా. సో ఇవి కాకుండా సార్ ఇంకేమున్నాయి? ఇంకా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ అసలు అమెజాన్ వాడు ఏం చేశాడు తెలుసా? అమెజాన్ వాడు ఇప్పుడు ఇది చూడండి, అరోరా. ఇదేంటి సార్? ఇది డేటాబేస్ సాఫ్ట్వేర్. అరోరా అనేది ఏం తెలుసా? డేటాబేస్ సాఫ్ట్వేర్ ఆర్ డేటాబేస్ ఇంజిన్. ఎస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఆర్ డేటాబేస్ ఇంజిన్. ఓకే, ఏంటిది? అరోరా. అవునా? సో అరోరా అసలు ఎవరిదో తెలుసా? అరోరా ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ అమెజాన్ బాస్. అమెజాన్ వాడిది అరోరా. AWS ఎవడిది? అమెజాన్ వాడిది. అరోరా ఎవడిది? అమెజాన్ వాడిది. టోటల్ గా బాస్ వీడే, అమెజాన్ వాడే. అమెజాన్ అరోరా ఈజ్ ఎ డేటాబేస్ సాఫ్ట్వేర్, ఈజ్ ఎ డేటాబేస్ ఇంజన్. అర్థమైందా? ఇంజన్. మరి సార్ ఇది ఫ్రీగా వచ్చిందా? లేదమ్మా, పెయిడే, నాట్ ఫ్రీ. వాడు కూడా అమెజాన్ ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? పెయిడ్ అది. అర్థమైందా? అంటే పెయిడే. మాక్సిమం ఇది రిలీజ్ వచ్చేసరికి దగ్గరగా 2013-14 ఆ మధ్యలో రిలీజ్ చేశాడు. అట్లా అట్లా ఆ టైంలో ఏంటిది? అమెజాన్ అరోరా. దీన్ని డేటాబేస్. ఇది యాక్చువల్ గా అమెజాన్ అరోరా అనేది ఏంది? ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్, ఒక డేటాబేస్ మిషన్. ఎస్, అంటే నా సర్వర్ లో అమెజాన్ అరోరా అప్పుడు వెళ్ళిన తర్వాత ఇదిగో అమెజాన్ అరోరా వేసుకోరంటే అమెజాన్ అరోరా అంటే ఇంద్రా బాబు. అర్థమైందా? చాలా మంది ఏం చెప్తారు? డైరెక్ట్ గా RDS ఓపెన్ చేసి కొడతారు, క్రియేటెడ్ డేటాబేస్ సర్వర్. ఆ డేటాబేస్ సర్వర్లన్నీ చూపిస్తారు. చూపించిన తర్వాత వాటిలో ఏందో తెలియదు. అరోరా అంటే ఏందో నాకు తెలియదు, మారియా DB అంటే నాకు తెలియదు, పోస్ట్ గ్రేస్ SQL అంటే నాకు తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఉంది అనుకో, నేను ఇది DB సర్వర్ అనుకో, ఇది DB సాఫ్ట్వేర్ అనుకో. అట్లా కాదు. అందువల్ల దయచేసి మిత్రులారా మీరు సరదాగా వినండి వీటిని. ఇంకా ఏంది మనకు RDS చూపిలా? RDS చూపించడం ముందు తెలిస్తే కదా, ముందు ప్రిపరేషన్ కావాలి కదా. RDS చూపిస్తే RDS లో ఇవన్నీ కనపడతాయి. మారియా DB, అరోరా, MySQL, PostgreSQL, DB2, Oracle, SQL సర్వర్, ఇవన్నీ కనపడతాయి. ఓకే, సరే. ఓకే, అంత బాగానే ఉంది. ఇప్పుడు అరోరా అనేది కూడా ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. గుడ్ సార్, ఓకే ఫైన్. సరే, ఇప్పుడు యాక్చువల్ గా
నేను ఇందాక చెప్పాను MySQL అనేది చాలా ఫేమస్ అయిందని. MySQL ఏంటి సార్ MySQL అంటే? ఎస్క్యూఎల్ ఏంది ఇది? నో 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 నో, ఇట్ ఈస్ ఎ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ఎ డేటాబేస్ సాఫ్ట్వేర్. నువ్వు ఖాళీగా ఉండే బదులుగా ఇది ఇంటూనే కొంత నోట్స్ కానీ తయారు చేసుకున్నావు అంటే సూపర్, ఇక నీకు తిరుగుండదు. అంతేగాని నాన్ సెన్స్ పోసుకోలు పనులన్నీ చేస్తా రేడియో మిర్చిలాగా ఇది వింటున్నావంటే ఇంక వేస్టే, నీకు వేస్ట్. నేనేం చెప్పలేను, ఈ క్లాసు వేస్టే, నేను వేస్టే, అసలు నువ్వు వేస్ట్ పక్కన పెడితే అట్లా. కాబట్టి చిన్న పేపర్ ఒకటి తీసుకొని, ఒక పెన్ను తీసుకొని, ఒక వైట్ పేపర్లో నోట్ చేసుకో స్క్రాచ్ ఇట్లా MySQL డేటాబేస్ సాఫ్ట్వేర్. అయితే MySQL అనేది గతంలో ఫ్రీగా ఉండేది, అట్లా యాజ్ వెల్ యాజ్ ఓపెన్ సోర్స్. అని ఇప్పుడు ఏం జరిగిందంటే ఇట్ ఈస్ ఎక్వైర్డ్ బై ఫ్రెండ్స్ ఆర్కిల్ సింపుల్ గా ఒరాకిల్ ఇట్లా. సో అంటే ఈ MySQL ని ఎప్పుడైతే ఆర్కిల్ అనేవాడు ఎక్వైర్ చేసుకున్నాడో అక్కడి నుంచి ఇది పెయిడ్ కింద సర్వీస్ రాబోతుంది, ఫ్రీగా ఉండదు ఇక. ఎందుకు ఇది తీసుకున్నాడు? ఒరాకిల్ కార్పొరేషన్. దిస్ ఇస్ ఎక్స్పైర్డ్ బై ఒరాకిల్ కార్పొరేషన్, ఎక్వైర్డ్ బై. యాక్చువల్ గా MySQL అనేది చాలా ఓల్డ్ బాస్, యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే దానికి ఒక దగ్గర దగ్గర అంటే 90 అంటే 90s లో వచ్చింది ఇది. యాక్చువల్ గా 90s లో 93, 94, 95 మోడల్ అబ్బా MySQL ఉడిగది అట్లా. 95 మోడల్ యాక్చువల్. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, డేటాబేస్ సాఫ్ట్వేర్లు అని నేను అంటున్నానే. అసలు ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఎలా తయారు చేస్తారో తెలుసా? లైనెక్స్ ఎలా తయారైందో తెలుసా? లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా తయారైంది? సి లాంగ్వేజ్ కొంత అసెంబ్లర్ కలిపాడు వాడు. అర్థమైందా? సి లాంగ్వేజ్ అసెంబ్లర్ కలిపి లైనెక్స్ ని తయారు చేశాడు. అలాగే ఈ DB సాఫ్ట్వేర్ను కూడా తయారు చేయడంలో సి లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సి లాంగ్వేజ్, C++. సి లాంగ్వేజ్, C+ కన్ఫామ్ గా ఉపయోగిస్తారు. ప్రతి డేటాబేస్ సాఫ్ట్వేర్ లో నీకు ఉండేది ఏంటంటే మొదటిగా C++. ఎవడో సి లాంగ్వేజ్ ఒక వ్యక్తి తయారు చేశాడు, C++ మరొక అట్లా. నేను అనేది ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది, C++ అనేది లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ ఉపయోగించి డేటాబేస్ సాఫ్ట్వేర్లు తయారు చేశారు. కొంతమంది ఏంది అడ్వాన్స్డ్ అంటే సి ఉపయోగిస్తారు, C++ ఉపయోగిస్తారు, జావా ఉపయోగిస్తారు, ఇప్పుడు వచ్చిన గో లాంగ్వేజ్ ఉపయోగిస్తారు, ఇంకా సమ్ అదర్ జావా స్క్రిప్ట్ అవి కూడా ఉపయోగించి డేటాబేస్ సాఫ్ట్వేర్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇటీవల, గతంలో కూడా ఉన్నప్పుడు అవి వాళ్ళు కూడా చేశారు. అట్లా ఇప్పుడు గో లాంగ్వేజ్ కూడా ఒక లాంగ్వేజ్, ఒక డేటాబేస్ ఉపయోగించి డేటాబేస్ సాఫ్ట్వేర్ తయారు చేస్తారు, DB సాఫ్ట్వేర్లు. ఓకే. సో MySQL అనేది ఏంటి ఫ్రెండ్స్? ఒక DB సాఫ్ట్వేర్. MySQL ఈజ్ ఏ DB సాఫ్ట్వేర్. ఓకే. సో MySQL అనేది చాలా చాలా పవర్ఫుల్, బాగా చాలా రన్నింగ్ యూసేజ్ బాగుంది. కానీ వెంటనే ఏం చేశాడు? ఒరాకిల్ కూడా తీసుకున్నాడు. డైరెక్ట్ ఒరాకిలే MySQL ప్లీజ్ కమ్ టు మీ అన్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు ఏంది? వి మస్ట్ పే సంథింగ్, అదర్వైజ్ దే విల్ నాట్ గివ్ యూ బాస్. వై దే గివ్ యూ? నో. అర్థమైందా? అట్లా. సరే సరే, ఒక పని చేయాలి. తర్వాత ఏంది మనకి ఇటీవల కాలంలో బాగా వినిపించే పేరు ఏంటంటే, అంటే పైథాన్ నేర్చుకున్న ప్రతివాడు పైథాన్ 4 ముక్కలు నేర్చుకోవడం చాలు, ఇక డేటాబేస్ గురించి చెప్తాడు. పైథాన్ 4 ముక్కలు వస్తే చాలు. డేటాబేస్ అంటే ఏం తెలుసా? డేటాబేస్ పేరు డేటాబేస్ సాఫ్ట్వేర్. డేటాబేస్ సాఫ్ట్వేర్ ఏందది? డైనమో DB. Dynamo DB is a database software, is a database engine. ఇంజన్. అయితే ఈ డేటాబేస్ ఇంజన్ ఇది మాత్రం ఫ్రీ కాదు బాస్, ఇది పెయిడ్. యాక్చువల్ గా డైనమో DB అనేది ఏంది? పెయిడ్ సర్వీస్. పెయిడ్ డబ్బులు కట్టాలి, పే చేయాలి మనం. అర్థమైందా? పెయిడ్. అయితే ఇది యాక్చువల్ గా ఏంటంటే మనకి 2000 మోడల్. యాక్చువల్ గా 2010 అట్లా, అంటే 2012, 10, 11, 2012 ఆ మోడల్ ఇది. అంటే దగ్గరగా డైనమో DB ఏంటంటే 2011 ఆర్ 2012 అట్లా, ఆ రేంజ్ అది. ఏది? మాంగో DB.
అప్పట్లో మనం బాగా ఫేమస్ అప్పుడే కొత్తగా వచ్చింది, అప్పుడు కొంచెం ఉపయోగించాం. బట్ ఎనీవే ఇది బాగా డైనమో డిబి బాగా ఉపయోగిస్తాం. డైనమో డిబి డైనమో డిబి దాని పేరు. ఏం సార్ అట్లా ఉంది అంతే, వాడు అట్లా పెట్టుకున్నాడు, మనం ఏం చేద్దాం దానికి. డేటాబేస్ సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ అ డేటాబేస్ ఇంజిన్. డైనమో డిబి ఈజ్ ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ ఇంజిన్. ఎస్, అట్లాగా. డైనమో డిబి తర్వాత మర్చిపోయాను. యాక్చువల్గా గుర్తుపెట్టుకో, డైనమో డిబి ఈజ్ ఏ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. మర్చిపోయాను చెప్ప. డైనమో డిబి ఈజ్ ఏ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. అంటే SQL statement is not required to perform any kind of operations on this DB. DynamoDB మీద మనం ఆపరేషన్స్ ఏది పర్ఫామ్ చేయాలన్నా SQL అవసరం లేదు. వితౌట్ SQL ఆల్సో వీ కెన్. వితౌట్ SQL ఆల్సో వీ కెన్ రిట్రీవ్ ద డేటా, వీ కెన్ స్టోర్ ద డేటా, వీ కెన్ అప్డేట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. అంటే వాడు ఏం చేశాడంటే, వాడు DynamoDB నో SQL వాడకుండా నో SQL లాంటిదే ఒక ఇంటర్ఫేస్ తయారు చేసుకున్నాడు. అర్థమైందా? దాని పేరు ఏంటంటే డైనమో డిబి ఏపీఐ. డైనమో డిబి ఏపీఐ అది తయారు చేసుకున్నాడు. దాని సహాయంతో డేటాబేస్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాడు డైనమో డిబి ఏపీఐ ఉపయోగించి. SQL లాంటిదే అంటే అట్లా SQL ఉపయోగించకుండా వాడు దాన్ని ఉపయోగించాడు. బట్ నో SQL, యాక్చువల్గా SQL అవసరం లేదు, దీన్ని ఉపయోగించి రాసుకోవచ్చు. డైనమో డిబి యాక్చువల్గా ఇది ఏంది పెయిడ్, ఇది పెయిడ్ డైనమో డిబి రియల్గా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి వీటి మీద క్వశ్చన్స్ కూడా వేస్తారు. ఏమి డేటాబేస్లో ఒక 10 చెప్పబోయే అంటారు. అది మనకేమో రాదు. 10 అంటే 10లో ఒకటి కూడా తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది. అందుకోసం చదవాలి మీరు ఇవన్నీ. నేను టైప్ చేస్తాను ఇప్పుడు చెప్పిన తర్వాత. టైప్ చేసి చెప్పిన తర్వాత మీరు చూడండి యాక్చువల్గా. ఓకేనా? యాక్చువల్గా ఇంకొక సీక్రెట్ ఏంటంటే, టాప్ సీక్రెట్ ఏం సార్ అది, ఇప్పుడు జావా పైథాన్ వాళ్ళు కూడా దీన్ని వాడుతున్నారు. మాంగోడిబి డైనమోడిబి మాంగోడిబి వాడుతున్నారు. అయితే రియాలిటీ స్టోరీ ఏం తెలుసా, ఈ డైనమోడిబి, ఎస్ ఫ్రెండ్స్, ఏంటిది ఈ డైనమోడిబి అనేది డైనమోడిబి ఎస్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ డైనమోడిబి ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ మనవాడే ఎవడు, అమెజాన్. అదే అమెజాన్ ప్రొడక్ట్ ఇది డైనమోడిబి అనేది. ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ అమెజాన్. ఓకేనా? అలాగా డైనమోడిబి. చూడు ఇవన్నీ, చూడు ఎన్ని ఉన్నాయో మనకి డేటాబేస్ సాఫ్ట్వేర్లు. వీటన్నిటిని ఉపయోగించి మనం మొత్తం అంతా నేర్చుకోవాలా, సర్వర్లు తయారు చేయాలి. ఓకే, తర్వాత ఇంకా ఏమున్నాయి అంటే కదా. ఓకే, అరాకిల్ చెప్పలేదు, ఆర్కిల్ ఇది ఆర్కిల్. ఓకే, సో జనరల్ గా అరాకిల్ అనేది ఏంటి తెలుసా, డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు, డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. యాక్చువల్గా ఒరాకిల్ అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై ఒరాకిల్ కార్పొరేషన్. అయితే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళందరూ ఏంది ఆర్కిల్ అంటారు, ఆర్కిల్. ఇంకెందుకు అది కూడా తీసేసి ఆర్కా అంటే సరిపోతుంది. ఆర్కిల్ వచ్చా, ఏందా ఆర్కిల్ ఏమైంది, ఇంత ఫ్యాషన్ గా పిలవాల్సిన అవసరం ఉందా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే అని నేనంట. సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యే అంత ఫ్యాషనా? ఆర్కిల్ ఏంది ఒరాకిల్ అంతే సరిపోయా. దిస్ వాజ్ క్రియేటెడ్ బై ఒరాకిల్ కార్పొరేషన్. ఎస్, జనరల్ గా చెప్పాలంటే మీకు అన్నిట్లో కంటే ఎస్ బెస్ట్ మోడల్ ఒరాకిలే. ఇక్కడి నుంచే ఊపందుకుంది మార్కెట్ పూర్తి స్థాయిలో. అంటే అంత మంచి ఇది. ఆ గతంలో ఒరాకిల్ కోర్స్ అనేది నేర్పించి దాని మీద ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు అది 2007, 8, 9, 10, 11, 12 అయిపోయింది సీన్. ఇక 11, 12 ఒరాకిల్ పక్కన ఇసిరి పక్కన పడే ఒరాకిల్ ఒక్కటే నేర్చుకుంటే చాలదురా బాబు అన్నాడు.
అప్పుడు దాకా ఒరాకిల్ నేర్చుకుంటే చాలు బ్రహ్మాండంగా జాబులు ఇచ్చారు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఒరాకిల్ డీబీఏ ఉన్నాడు, ఆర్కిల్ డీబీఏ, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. ఎస్ ఎస్, ఆర్కిల్ డీబీఏ ఇది కోర్స్ ఇప్పుడు యాక్చువల్గా కోర్స్. ఇది కోర్స్ మనం నేర్చుకుంటే మనం ఆర్కిల్ డీబీఏ అంటే డేటాబేస్ మేనేజ్. సో జనరల్గా అయితే జనరల్గా ఏంటంటే ఇది దగ్గరగా చెప్పాలంటే 1970 మోడల్ ఇది. అంటే 70 అంటే ఎప్పుడు సార్ అంటే దగ్గరగా 1977, 78 ఇది అట్లా 1978, 19 అట్లా ఆ మధ్యలో వచ్చింది ఇది అట్లా యాక్చువల్గా. అంటే 1977 నుంచి అనుకో, 1977 నుంచి ఆ మధ్యలో నుంచి 1978, 1979 అట్లా. ఏది ఒరాకిల్ అంటే 1978, 79 మోడల్ అది యాక్చువల్గా చెప్పాలంటే. 78, 79 మోడల్ అంటే ఇది మామూలు విషయం కాదు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి చూసారా? ఎస్ ఫ్రెండ్స్, అట్లా దగ్గరగా తీసుకుని 45 ఇయర్స్ ఉంది ఒరాకిల్కి. ఏది ఒరాకిల్ డేటాబేస్కి, ఆ సాఫ్ట్వేర్కి 45 ఇయర్స్ చరిత్ర ఉంది రియల్గా. ఇది ఒరాకిల్. దిస్ వాస్ క్రియేటెడ్ బై ఒరాకిల్ కార్పొరేషన్. ఎస్, దిస్ ఇస్ ఏ ఫుల్లీ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. అర్థమైందా? టోటల్గా ఈ కేటగిరీ కింద. ఓకే, తర్వాత ఇంకేమున్నాయంటే మర్చిపోయా, DB2. ఏంటిది? DB2 ఏం సార్ అదే? అంటే దీన్ని ఫుల్ ఫామ్ ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే డేటాబేస్ 2, దాని పేరే అట పెట్టాడు. ఫుల్ ఫామ్ DB2 అంటాడు. DB2 అనేది మంచి స్కిల్ యాక్చువల్గా. DB2 డేటాబేస్ 2 అంటారు దాన్ని. సో ఈ DB2 అంటే ఏంటి సార్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అమ్మ. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ సాఫ్ట్వేర్. ఎస్, దిస్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్? డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ ఎస్ ఎస్, దిస్ ఇస్ ఎ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్, విచ్ వాజ్ క్రియేటెడ్ బై ఎవరు? ఎస్, IBM. ఓహో, వాడిదే ఇది. అవును, IBM ప్రొడక్ట్. ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ IBM. ఎస్ ఫ్రెండ్స్, అంటే ఒరాకిల్ తర్వాత వచ్చిన ప్రొడక్ట్ ఇది యాక్చువల్గా. అంటే ఒరాకిలోడు తయారు చేశాడు, ఒరాకిల్ కార్పొరేషన్. వాడిని చూసి IBM వాడు DB2 తయారు చేశాడు అనమాట. పోటీ ఈ రెండింటికి పోటీ నడిచేది. ఇప్పుడు కూడా పోటీ ఉంది. ఎక్కడ? ఒరాకిల్ కి DB2 కి పోటీ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు కూడా ఇది ఒరాకిల్ అనేది ఏంది? ఒరాకిల్ కార్పొరేషన్ ప్రొడక్ట్. DB2 ఏంది? IBM ప్రొడక్ట్. వీళ్ళిద్దరికి కాంపిటీషన్ నడుస్తుంది. డేటాబేస్ DB2 అంటే ఏంది? డేటాబేస్ 2. DB2 అంటే ఏంది? డేటాబేస్ 2 యాక్చువల్గా. సో ఈ డేటాబేస్ 2 అంటే DB2 అనేది ఎక్కువగా IBM మెయిన్ ఫ్రేమ్స్ లో ఉపయోగిస్తారు. IBM మెయిన్ ఫ్రేమ్స్. సో జావా వచ్చిన కాడి నుంచి ఒరాకిల్ అబ్బా. జావా ఉందంటే ఒరాకిల్ ఉన్నట్టే. జావా ఉందంటే ఒరాకిల్ ఉన్నట్టే. అర్థమైందా? జావా, ఒరాకిల్, ఇక డైనమో DB, మాంగో DB, పైథాన్ ఇట్లా జావా, ఒరాకిల్ ఇట్లా కొన్నిటికి IBM మెయిన్ ఫ్రేమ్స్ DB2. అంటే మోడర్న్ గా ఇప్పుడు వచ్చే మాత్రం అట్లా లేదు. అక్కడ గతంలో అట్లా ఉండేవి. ఇప్పుడు కూడా DB2 ఇంకా నడుస్తా ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు కూడా IBM మెయిన్ ఫ్రేమ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి, పిచ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. IBM మెయిన్ ఫ్రేమ్స్ కోర్సు అయితే దగ్గర చెప్పాలంటే అబద్ధం అయితే 2 నెలలు, నిజం అయితే 2 సంవత్సరాలు. ఎంత సార్? 2 ఏళ్ళు. చుట్టూ కూడా ఊడిపోద్ది. అబద్ధం అయితే 2 నెలలే. ఏది? IBM మెయిన్ ఫ్రేమ్స్ డెవలపర్ 2 నెలలు కోర్సు. అబ్బా సూపర్. నిజమైతే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకు 1 నెల తగ్గినా నాకు ఫోన్ చేయండి, నన్ను అడగండి చాలు. 2 సంవత్సరాలకి 1 నెల తగ్గించి నువ్వు రా నా దగ్గరికి, నువ్వు జాబ్ కొడితే అప్పుడు అడుగు. అది అట్లా ఉంటుంది ఆ కోర్సు. అంటే అంత క్రమం తప్పకుండా చేయాలా. ఉదయాన్నే 9 నుంచి సాయంత్రం 9 దాకా 12 గంటలు చేయాల దానికి. అప్పుడు IBM మెయిన్ ఫ్రేమ్స్ అనేది నీ హ్యాండ్లోకి వచ్చింది. లేకపోతే సమస్య లేదు. అది నీది హ్యాండ్లోకి కాదు కదా, అసలు నువ్వు దాని మీద పని చేయడానికి కూడా అది సహకరించదు. అంత మంచి డెప్త్ ఉంటుంది దాంట్లో. అంటే ఏం డెప్త్ ఉంటుంది దాంట్లో? ఏంటంటే JCL అనేది ఒకటి ఉంటుంది. తర్వాత దాంట్లో ఏంటంటే కోబాల్ ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఎక్కడ? IBM మెయిన్ ఫ్రేమ్స్ లో. ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? నేను స్టార్ట్ అయింది కెరియర్ దీని మీద ఇట్లాగే. దీంట్లో స్టార్ట్ అయింది కోబాల్ డెవలపర్ అలా JCL, కోబాల్, DB2 అన్నీ చేసి ఆ తర్వాత మళ్ళీ జావాకి వచ్చి
మళ్ళీ అలా 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 చేసి మళ్ళీ సెలీనియంకి వచ్చి జావాకి వచ్చినప్పుడే మళ్ళీ లైనెక్స్ చేసుకుంటా. లైనెక్స్ సెలీనియం అలా 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 సెలీనియంకి దగ్గరలో ఇదేదో బాగుందని చెప్పేసి మళ్ళీ క్లౌడ్కి వచ్చి క్లౌడ్ నుంచి మళ్ళీ డెవాప్స్ అలా తిరిగిందప్ప. అర్థమైందా? అట్లా 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 వెళ్ళిపోయింది. అది మనం ప్లేస్మెంట్ కాబట్టి ఏంటంటే కంపెనీ వాడు డైరెక్ట్ గా ఎట్లా ఇచ్చాడు మెయిన్ ఫ్రేమ్స్. అంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్స్ బాగున్నాయి. కోబాల్, DB2, JCL, తర్వాత సిఎస్సిఎస్ అని ఒకటి ఉంది మళ్ళీ స్క్రీన్స్ డిజైన్ చేయడానికి. సిఎస్సిఎస్ అంటే ASP.NET ఉంది కదా .NET లో, అలాంటిదే స్క్రీన్స్ డిజైన్ చేయడానికి సిఎస్సిఎస్ ఉంది. సిఎస్సిఎస్ అని ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇది మెయిన్ ఫ్రేమ్స్ లోనే మనం ఇందాక చెప్పాము IMSDB, IMSDC అట్లా అట్లా. సో అది యాక్చువల్గా DB2, ఇది సిఎస్ఎస్ అట్లా. సో కోబా ఇది మెయిన్ ఫ్రేమ్స్ లో ఎవరన్నా మీ ఫ్రెండ్స్ గాని ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వమనండి. మెయిన్ ఫ్రేమ్స్ లో ఏదైనా ఇబ్బందులు అవి ఉంటే నన్ను కన్సల్ట్ అయితే నేను కోబాలు కొంచెం ఎక్స్పర్ట్. నేను కోబాల్ కోడింగ్ లో. సెలీనియం కూడా అంతే. సెలీనియం కూడా జావా, ఫుల్లీ జావా. అర్థమైందా? మరి జావా సెలీనియం అవి చెప్పొచ్చు కదా మీరు ట్రైనింగ్. మరి ఇది ఎందుకు చెప్తారు? క్లౌడ్, ఈ డెవాప్స్, ఈ లైనెక్స్ ఎందుకు చెప్తున్నారు మీరు అసలు? అంటే అది మార్కెట్ లో అది ఎలా ఉంటదంటే పిచ్చెక్కిద్ది అనమాట. 2 ఏళ్ళు చెప్పాలి దాన్ని చెప్తే. నాలాంటి వాడికి 2 సంవత్సరాలు పట్టింది. నాకు ఒక కాలేజీ లాంటిది కావాలి. ఎవరు చేస్తారు? 2 నెలలకే రావడానికి ఇది అవుతుంది, 2 సంవత్సరాలు ఎవరు ఉంటారు? అందుకని అయ్యన్ని వదిలేసా. అర్థమైందా? అయ్యన్ని వదిలేసి ఇటు వచ్చాం మళ్ళీ. ఇప్పుడు ఇదేంది సింపుల్ అప్ప. దాంతో పోల్చుకుంటే సింపుల్, ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా జాబ్ కొట్టవచ్చు. దాంతో పోల్చుకుంటే ఎక్స్పీరియన్స్ పెట్టలేము దాంట్లో. దీంట్లో ఎవడైనా ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చు, నో బడీ విల్ క్యాచ్ యూ. బట్ దాంట్లో ఎక్స్పీరియన్స్ పెడితే గంటలో తెలిసిపోతావు నువ్వు ఫేక్ క్యాండిడేట్ అని పక్కాగా. దేంట్లో అదే వచ్చే వాటిలో IBM మెయిన్ ఫ్రేమ్స్, జావా, పైథాన్, .NET, టెస్టింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దేంట్లో పెట్టుకున్నా సరే అరగంటలో గంట అంతే. లేదు లేదు మా బాబాయ్, మా మామ, మా అక్క సపోర్ట్ ఇస్తానంది, ఇచ్చిద్ది. కానీ 2 నెలల తర్వాత నీ ఉద్యోగం పోవడం కూడా గ్యారెంటీ. అందులో డౌట్ లేదు. ఇచ్చిద్ది, అక్క బావ మామ సపోర్ట్ ఇస్తారు, కానీ 2 నెలల్లో ఉద్యోగం కూడా పోద్ది. ఈ లోపల ఇక ఇక నీకు విరక్తి కూడా పుట్టింది. ఎందుకు? సాఫ్ట్వేర్ అంటే ఎందుకు? ఉద్యోగాలు లేవులే, ఖాళీలు లేవులే అని తీసేస్తున్నారు. అంటే నీ దగ్గర విషయం లేక నిన్ను తీసేస్తే ఆ మాట నువ్వు బయటకు వచ్చి చెప్పుకోలేక నన్ను తీసేశారు కావాలని, నా దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, నన్ను ఎవరు కేర్ చేయడం లేదు. ఎవడు ఎందుకు కేర్ చేయడా? ఎందుకు కేర్ చేయడు? నువ్వు మంచి డాక్టర్ అవి హాస్పిటల్ పెట్టు, నీ దగ్గరికి రాకపోతే అప్పుడు అడుగు, నేను మంచి డాక్టర్ని, చాలా మంచివాడిని, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అంత ఎవడు రావట్లా. అబద్ధం అది. నీకు ఎక్స్పీరియన్స్ 30 ఏళ్ళు ఉన్నప్పుడు, నువ్వు మంచి డాక్టర్ అయినప్పుడు, నువ్వు పేషెంట్లు సరిగా హ్యాండిల్ చేసినప్పుడు నీకు ఎందుకు రారు పేషెంట్లు? అది నీ తప్పు. అర్థమైందా? అట్లా అంతే, అట్లాగా ఉండాలి. అంతేగాని నాకు జాబ్ రావట్లేదు, నాకు మంచి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళే చదువుతున్నాను, ఉదయం 9 గంటలకు లేచి సాయంత్రం దాకా చదువుతున్నా. ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావో నువ్వు? మా ఇంటి ఎదురు ఒక అబ్బాయి ఉంటాడు, చదువుతానే ఉంటాడు పాపం, ఎప్పుడు చదువుతానే ఉంటాడు. కానీ ఒకసారి నేను పరిశీలించి, ఏంద్రా వీడు ఎప్పుడు చదువుతుంటాడు, ఏం చేస్తాడని చూస్తే వాడంత చిన్నోడే. వాడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ మమ్మీ దగ్గర, డాడీ దగ్గర మార్కులు కొట్టడానికి చైర్ ఒకటి వేసుకుంటాడు. ఈడ చైర్ వేసుకొని మంచి ప్యాడ్ ఒకటి పెట్టుకుంటాడు. స్టడీ చైర్, ప్యాడ్, బాటిల్, వాటర్ బాటిల్. రే నాన్న, వాటర్ బాటిల్ జాగ్రత్త, అప్పుడప్పుడు తాగుతూ ఉంటది వాళ్ళ మమ్మీ వచ్చి. సరే, మనోడు వాటర్ బాటిల్ అవన్నీ ఉంటాయి అంత. కానీ మనోడు ఏం తెలుసా, ఒక 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 యాంగిల్, ఈ ఈ ఈ ప్యాడ్ మీద ఏమో ఒక సైడ్ ఏమో పుస్తకం ఉంటది, పుస్తకం కింద ఫోన్ ఉంటది. పుస్తకం కింద ఫోన్ ఉంటది. వాళ్ళ మమ్మీ వచ్చి పుస్తకం కింద ఫోన్ చూడట్లా, పుస్తకాన్ని చూస్తుంది. అబ్బా నానా జాగ్రత్త, నాన్న ఏదన్నా తీసుకురమ్మని తినిపి, డాడీకి చెప్పమంటావా? ఏమండి అబ్బాయికి తినిపించే తీసుకురండి, చదువుతున్నాడు. ఏందండి? మనోడు కింద సెల్ ఫోన్ కింద ఉందన్న సంగతి మమ్మీకి తెలియదు, డాడీకి తెలియదు. ఇక మమ్మీ డాడీ మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత మనోడు ఏంది,
పుస్తకం మీద సెల్ ఫోన్ పెట్టి చూసుకుంటా ఉంటాడు వాట్సాప్ లో. నేను అది చూసా. అసలు ఏందిరా ఏంటని పరిశీలన చేస్తే కరెక్ట్ గా దొరికాడు నాకు. ఆ, ఏంది అసలు, ఏంది. అట్లాగే దయచేసి మిత్రులారా, మీలో ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటే మారండి అయ్యా. ఈ వయసులో మారితే జీవితం బాగుపడినది, ఈ వయసులో మారకపోతే జీవితం నాశనం అయింది. నేను చెప్పేది అది. 10th క్లాస్ పిల్లోడు తప్పు చేస్తే ఇబ్బంది లేదు కానీ 10th ఇంటర్ డిగ్రీ అయిపోయి అంత అయిపోయి ఈ డబ్బు సంపాదించే వయసులో ఉన్న నువ్వు అనవసరమైన నిర్ణయాలు తీసుకొని అనవసరంగా చదవకుండా టైం వేస్ట్ చేసుకుంటే నీ క్లాసు, మీ పేరెంట్స్ క్లాసు అర్థమైందా. ఆ కుర్రోడు ఏముందో 10th, వాడు ఏదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏదో 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయి ఉంటాడు వాడు. కింద సెల్ ఫోన్ కింద పెట్టుకొని పైన చూస్తా ఉంటాడు. వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు గబక్కన కింద పెడతాడు ఇది ఫోను, పుస్తకం చూస్తా ఉంటాడు. అబ్బా, అబ్బాయి అసలు, అక్క మా అబ్బాయి చదువుతాడక్క, పొద్దున కూర్చున్నాడక్క అబ్బాయి, ఇప్పుడు దాకా లేవలేదక్క. ఏందో వాడు చదివేది వాడి. ఆ? అంటే కాదు, వాడికి ఇంటర్నెట్ ఆఫ్ చేయి, వాడు చదువుతాడు అంతే. నేను చెప్పేది అది పేరెంట్స్ కి. వాడికి ఇంటర్నెట్ ఆఫ్ చేయి, నెట్ బ్యాలెన్స్. వాడికి ఎందుకే సెల్ ఫోన్? 10th క్లాస్ చదివాడికి సెల్ ఫోన్ ఎందుకు? ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టలేదా? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు తెలియదా? తెలుసు, తెలుసు కానీ చెయ్యరు, చెయ్యరు. అట్లాగే నేను కూడా మిమ్మల్ని చదివిటం మొదలు పెడితే మీ సెల్ ఫోన్లన్నీ నేను తీసుకొని ఆ డెస్క్ లో వేసి మిమ్మల్ని చదివిస్తా. అవకాశం మనకు రాలా. ఆ? చదివిస్తే వెంటనే జాబులు వస్తాయి అందరికి. సరే, ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు ట్రై చేశాను, ఎగ్జామ్స్ అన్ని పెట్టాం కానీ ఏదో వర్కౌట్. సరే, సరే సార్, ఓకే సార్. మరి ఏంటి సార్ ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ సార్, ఏంది ఇది ఎస్క్యూఎల్ సర్వర్ అంటే? ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఏంటంటే ఒక డేటాబేస్. యాక్చువల్ గా ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్, డేటాబేస్ ఇంజన్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓహో, ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డేటాబేస్ పేరు బాబు. సర్వర్ అనేది ఇదేదో సర్వర్ అనుకోకండి. నో నో నో, డేటాబేస్ నేమ్. ఇది ఒక డేటాబేస్. అయితే దిస్ వాస్ క్రియేటెడ్ బై మైక్రోసాఫ్ట్. ఎవరు? ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్. అర్థమైందా? అంటే దగ్గరగా ఏంటి అసలు ఈ ఎస్క్యూఎల్ సర్వర్ వాడు ఎట్లా పెట్టాడు తెలుసా? ఫస్ట్ ఏం చేశాడంటే ఒరాకిల్ అనేది స్టార్ట్ చేశాడు. ఎవడు? ఒరాకిల్ స్టార్ట్ చేశాడు. ఒరాకిల్ స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి DB2 స్టార్ట్ చేశాడు. ఎవరు? DB2 మొదలైంది. DB2 మొదలైంది ఎవడు? IBM వాడిది. ఏ ఒరాకిలోడు డేటాబేస్ తయారు చేసుకున్నాడు, IBM వాడు డేటాబేస్ తయారు చేసుకున్నాడు. నా పేరు మైక్రోసాఫ్ట్, నేను కూడా ఒక DB తయారు చేస్తానని అప్పుడు లైన్ లోకి వచ్చి ఎస్క్యూఎల్ సర్వర్ అనేది తయారు చేశాడు. ఎస్క్యూఎల్ సర్వర్ ఇదేంది? ఒక డేటాబేస్ పేరు. చాలా మంది ఎస్క్యూఎల్ సర్వర్ అంటే అదేది అనుకోకండి, డేటాబేస్ పేరు అది. దిస్ వాజ్ క్రియేటెడ్ బై మైక్రోసాఫ్ట్ కంపెనీ. అంటే దగ్గరగా ఇది ఒరాకిల్, DB2 దాని తర్వాతే. అంటే రియల్ గా చెప్పాలంటే 89 ఆ మోడల్ ఇది. అంటే 99 మోడల్ అనుకో, రియల్ గా దగ్గర నియర్ బై. అట్లా అంటే అప్పుడు అది. అర్థమైందా? DB2 అనేది అదేంటంటే 81, 82, 83 మోడల్ అది. అర్థమైంది? అట్లా ఒరాకిల్ అనేది వేరు, అది 1917 మోడల్ యాక్చువల్గా. అట్లా ఆ విధంగా మనం ఒరాకిల్ ఎస్క్యూఎల్ సర్వర్. అయితే ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ .NET అని చూసారా? అవునా, .NET. సో ఈ .NET అనేది దేనికంటే ఎంటర్ప్రైజ్ బిజినెస్ అప్లికేషన్ తయారు చేయడానికి ఉపయోగపడేది ప్రొడక్ట్ యాక్చువల్గా .NET అనేది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ .NET వీ కెన్ క్రియేట్ ఎ బిజినెస్ అప్లికేషన్స్. బట్ .NET ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. అంటే ఈవెన్ జావా పైథాన్ లాగే మనకి .NET ఉంది. అయితే ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ. నో, వీ మస్ట్ పర్చేస్ దిస్ .NET టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్. మనం .NET ని పర్చేజ్ చేసుకోవాలా రియల్ గా. అయితే ఈ .NET అనేది మనం పర్చేజ్ చేసుకుంటాం, వాడుకుంటాం, బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తాం. బట్ .NET లో తయారయ్యే ప్రతి బిజినెస్ అప్లికేషన్ కి ఎస్క్యూఎల్ సర్వర్ DBగా ఉంటుంది అనమాట, డేటాబేస్ లాగా. ఏంటి అర్థం కాలేదు సార్? ఏంది?
.NET ఉపయోగించి తయారయ్యే ప్రతి ప్రాజెక్ట్ లో SQL సర్వర్ అనే డేటాబేస్ ని ఖచ్చితంగా వాడుతున్నాడు వాడు. దానికి లింకప్ చేసి పడేసాడు. రే .NET వాడేవంటే SQL సర్వర్ వాడాల్సిందే అని అనేవాడు. ఎప్పుడు? గతంలో మైక్రోసాఫ్ట్. ఎస్, అంటే ఇదేందో డిపెండెంట్ లాగా. నువ్వు .NET ఉపయోగించావా, SQL సర్వర్ వాడు. ఒరాకిల్కి అయితే నేను సపోర్ట్ ఇవ్వనని. ఎందుకు? ఒరాకిల్ అనేది కూడా ఒక డేటాబేసే కదా, డేటాబేసే, కానీ నా ప్రొడక్ట్నే నువ్వు వాడాలా, డేటాబేస్ నాదే వాడాలా, టెక్నాలజీ నాదే వాడాలా. అర్థమైంది? అట్లా దాని పేరు ఏంటంటే .NET, అంటే మైక్రోసాఫ్ట్ .NET దాని పేరు. ఎస్ ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ .NET. దాన్నే మనం ఏమంటామంటే ఎస్, డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ .NET అంటాం. మరి మైక్రోసాఫ్ట్ .NET అనేది మనకి ఫ్రీగా వచ్చిద్దా? నో 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 బాస్, పెయిడ్. మైక్రోసాఫ్ట్ కంపెనీ అది. ఏది? మైక్రోసాఫ్ట్ కంపెనీ అది. అర్థమైందా? .NET అనేది ఫ్రీ కాదు, SQL సర్వర్ ఫ్రీ కాదు. అర్థమైందా? అన్ని ఏంటి? ఎస్, ఫ్రీ కాదు. అట్లా అలాగా మనం పూర్తి స్థాయిలో మనం చేయొచ్చు. ఓకేనా? .NET సరే సార్, SQL సర్వర్ అర్థమైంది, .NET కూడా అర్థమైంది. ఓకే సార్. తర్వాత ఉమ్, నేను చెప్పాము కరెక్టే. ఇంకేమన్నా అంటే ఓకే, యాక్చువల్గా ఏంటంటే మర్చిపోయా మీకు, డైనమో DB చెప్పాము, మాంగో DB చెప్పాలి. ఓకే, 1 minute. మాంగో DB. ఎస్ ఫ్రెండ్స్, ఏంటది? మాంగో DB. ఓకే ఓకే, 1 minute. ఇది చాలా ఫేమస్ యాక్చువల్గా. మాంగో DB, డైనమో DB అంటా ఉంటారు. మాంగో DB. ఏం సార్ పేర్లే ఎట్లున్నాయి? ఏం పేర్లు సార్ ఇవి? తప్పదు నాయన, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి నువ్వు? ఏంటదా అయిపోయింది. ఏంటిది? MANGO DB. సార్ 10 అయింది సార్, వదిలేయండి సార్, వదిలేస్తా ఒక్క నిమిషం. మాంగో DB యాక్చువల్గా. సో ఇది ఏంటంటే ఇది డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ఎ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్, ఇది డేటాబేస్ సాఫ్ట్వేర్ మాంగో DB అని. డేటాబేస్ నేమ్ మాంగో DB. ఓకే, రియల్ గా చెప్పాలంటే ఇది ఇది ఎస్ ఫ్రెండ్స్, మాంగో DB అనేది మనకి రియల్ గా మాంగో DB అనేది SQL తో పని లేకుండానే నడిచింది. వాట్ ఇస్ దిస్? నో SQL, DB అన్నమాట. అంటే వితౌట్ SQL ఆల్సో వీ కెన్ యూజ్ దట్ మాంగో DB. ఎస్, అర్థమైందా? సో జనరల్ గా ఈ మాంగో DB అనేది డేటా అనేది ఎట్లా స్టోర్ అవుతుంది తెలుసా? Yes. అంటే అది JSON ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా ఎక్కడ? మాంగో DBలో. JSON ఫార్మాట్ లో స్టోర్ అవుతా ఉంటుంది. అంటే నో SQL అవసరమా సార్? నో SQL అవసరంలా, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. మాంగో DB. మాంగో DB అంటే అది, అంటే డేటాబేస్ యాక్చువల్. అంటే ఇది యాక్చువల్ గా మాంగో DB అనేది దగ్గర దగ్గర నియర్ బై అంటే 2005 2006 ఆ మధ్యలో వచ్చింది యాక్చువల్. రెసెషన్ తర్వాత అనుకుంటా వచ్చింది. రెసెషన్ తర్వాత అంటే రెసెషన్ 2008లో ఉంది. 2008 తర్వాత అంటే 2009 అట్లా, 2008లో అలా ముందు అట్లా 2006 7 8 ఆ లోపల వచ్చిందబ్బా ఇది. అంటే ఏది ఇది? మాంగో DB. సో మాంగో DB అనేది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు పైథాన్ నేర్చుకునే ప్రతి ఒక్కడికి కూడా మాంగో DB, డైనమో DB ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసి చెప్తాను. మాంగో DB, డైనమో అర్థమైందా? అసలు అట్లా. సో ఇంకా చెప్పాలంటే మనకి ఇంకొక డేటాబేస్ ఉంది, అది కూడా ఇంపార్టెంట్. అదేం తెలుసా? ఈ ఇంకో డేటాబేస్ కూడా ఉంది, అదేంటంటే ఇదిగో REDIS, రేడిస్. ఏం సార్ ఈ డేటాబేస్లు ఏడున్నాయి సార్? REDIS, రేడిస్ డేటాబేస్. రేడిస్ డేటాబేస్ ఇది కూడా ఏంది? నో SQL, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. SQL ఈస్ నాట్ రిక్వైర్డ్. SQL ఈస్ నో SQL డేటాబేస్, నో SQL DB. అంటే
రేడిస్ అనేది ఏం సార్? ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు. డిబి డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు రేడిస్ యాక్చువల్ గా. డేటాబేస్ ఇంజిన్, డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్ రేడిస్ యాక్చువల్ గా. బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎస్క్యూఎల్. నో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఇది యాక్చువల్. నో ఎస్క్యూఎల్ డేటాబేస్ రేడిస్. అలాగా, ఇది నో ఎస్క్యూఎల్ డేటాబేస్. ఇంకొక నో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఏం తెలుసా? కసాండ్రా. అరే ఇదేంది సార్ కసాండ్రా ఏంది? ఎస్ కసాండ్రా. కసాండ్రా ఇది ఒక డేటాబేస్ యాక్చువల్. ఇదేంది? నో ఎస్క్యూఎల్ డేటాబేస్ కసాండ్రా. నో ఎస్క్యూఎల్ డేటాబేస్ డిబి. నో ఎస్క్యూఎల్ అంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎస్క్యూఎల్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎస్క్యూఎల్. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ అ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. రేడియస్, కసాండ్రా ఇవన్నీ ఏంది? నో ఎస్క్యూఎల్ డేటాబేస్ వాస్తవంగా. సో అంటే ఈ మాక్సిమం మార్కెట్ లో మీరు ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే వాడు ఏదో ఒకటి అడుగుతాడు. డూ యూ హ్యావ్ కసాండ్రా అంటాడు. కసాండ్రా అంటే ఏందిరా అంటే కాదు కదా. అర్థమే అట్లా. అందుకోసం ఇవన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. రేపు సర్వర్ తయారు చేయాలి, అది కసాండ్రా వేస్తానా, రేడిస్ వేస్తానా, పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ వాడతానా, లేకపోతే మాంగో డీబీ వాడతానా, మారియా డీబీ వాడతానా, డీబీటీ వాడతానా, ఒరాకిల్ వాడతానా, ఎస్క్యూఎల్ సర్వర్ వాడతానా, అవన్నీ మాటలు అప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేను నేను. అందుకోసం ఫస్ట్ అసలు డేటాబేస్లు ఏమున్నాయి అని మీకు చెప్తున్నా అవగాహన కోసం. అసలు డేటాబేస్ల మీదే అవగాహన లేకుండా నేను డేటా మరి ఆర్డిఎస్ అంతా చెప్పానంటే కాదు కదా. అట్లా మీరు కూడా ఏంటంటే నాకు ఆర్డిఎస్ అంతా వచ్చు, బట్ ఐ డోంట్ నో డేటాబేసెస్. ఐ డోంట్ నో డేటాబేసెస్. ఐ నో వెరీ వెల్. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్డిఎస్. బా సూపర్ అమ్మా. ఇంటికి వెళ్ళమ్మా జాగ్రత్తగా అంటారు. ఏంది? ఇంటికి వెళ్ళమ్మా జాగ్రత్తగా అంట. ఎందుకు? అరే డేటాబేస్ల మీద నాలెడ్జ్ లేకుండా, డేటాబేస్ అంటే తెలియకుండా, ఎస్క్యూఎల్ అంటే తెలియకుండా ఆర్డిఎస్ అని వచ్చి ఎట్లా వచ్చావు నువ్వు? ఎట్లా వచ్చావు అంటాడు వాడు. అర్థమైందా? కాబట్టి మిత్రులారా, ఏదైనా నిలుపు నిదానం ఉండాలా. అంటే మనం మనం ఏంటంటే మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు, వీటన్నిటి దృష్ట్యా ఫాస్ట్ గా జాబ్ కరెక్టే కానీ కుదరదు. కుదిరే పని కాదు అంటా నేనైతే. అర్థమైందా? సో ఆ విధంగా మనకి డేటాబేస్లు అనేది పూర్తి స్థాయిలో ఇది ఉంది. అయితే మీకు ఇంకో పాయింట్ చెప్పలేదు కానీ రియల్ గా మనకి ఒక నిమిషం ఒక నిమిషం మనకి ఎస్ఏపి తెలుసు కదా. ఎస్ఏపి. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ఏపి. సో ఎస్ఏపి కూడా ఎస్ రావట్లేదు, చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ప్లీజ్ వెయిట్. ఎస్ 1 minute. ఓకే. సో ఇది ఇలాగ ఉంటే మనకి మనకి అవుట్ ఆఫ్ స్కోప్ అని ఇంకోటి అనేది కాదులే కానీ. ఓకే. సో నౌ జనరల్ గా
ఇదిగో చూడండి, మనం కొంతమంది ఎస్ఏపి హానా, ఎస్ఏపి హానా తెలుసు కదా మీకు, S4 హానా, S1 హనా హనా హనా, S4 హనా, S4 హనా అంటే ఫస్ట్ ఏమో ఎస్ఏపి హనా, తర్వాత ఏమో S4 హనా. సో ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇవి కూడా డీబీలే, డేటాబేస్ సాఫ్ట్వేర్. యాక్చువల్ S4 హనా, ఎస్ఏపి హనా కూడా డీబీ సాఫ్ట్వేర్ అవి కూడా. సో ఇవి కూడా డీబీ సాఫ్ట్వేర్ రియల్ గా. సో చాలా మంది మీరు గమనించారో లేదో, ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఎస్ఏపి అనుకో, FICO నేర్చుకోవాలి. కొంతమంది ఏమంటారు ఎస్ఏపి చెప్పాలంటే SD, ఎస్ఏపి FICO, ఎస్ఏపి SD. ఆ తర్వాత వీటికి కానీ S4 హానా కానీ రెజ్యూమ్లో పెడితే నీకు కాల్స్ వస్తాయి. ఈ మూడు ఉండాలి యాక్చువల్గా. FICOతోనే ఉద్యోగాలు రావు, SD కూడా ఉండాలి, S4 హనా కూడా ఉండాలి, SIC. టోటల్గా ఎస్ఏపి FICO మాక్సిమం ఒక 10 months అట్లా, SD కొన్నేళ్ళు, S4 హనా కొన్నేళ్ళు. ఈ మొత్తం నేర్చుకొని మార్కెట్లోకి వెళ్తే నీకు జాబ్ వచ్చింది. అయినా ఏది చేసినా ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేయటం అసాధ్యమైన పని. అట్లా అట్లా జుట్టు కూడా ఊడిపోయి మా ఫ్రెండ్స్ చాలా మంది షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు కూడా వాళ్ళు ఇదే, ఎరా నువ్వు ఐటీలోకి ఎట్టెళ్ళావు, మేము ఎందుకు వెళ్ళలేకపోయామంటే వాళ్ళు తీసుకునే స్టెప్స్ అటువంటి. నేను అప్పటికి చెప్పా, బాబు సైడ్ ఎలాగాకున్నాయా అని. అర్థమైందా? ఏదో లాక్కోలేక పీక్కోలేక చేశారనుకో. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఇది డేటాబేస్ల సాఫ్ట్వేర్ గురించి మంచి అవగాహన కలిగింది. ఇక ఈ డేటాబేస్ ఉపయోగించి మనం వెంటనే డిబి సర్వర్ తయారు చేయటమే మన పని అయిపోయింది. ఇక దాన్ని తయారు చేయడానికి RDS వాడతాం. RDS అనేది ఒక సర్వీస్. ఆ సర్వీస్ ఉపయోగించి మనం డిబి సర్వర్ని తయారు చేస్తాం. ఇది AWS లో ఉన్న ఒక సర్వీస్ RDS. దాన్ని ఉపయోగించి డిబి సర్వర్ తయారు చేస్తాం. డిబి సర్వర్ దేనికో మీకు తెలుసు అట్లా. సో డిబి సాఫ్ట్వేర్లు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. సో అవసరమైతే నేను టైప్ చేసి నోట్స్ మాదిరిగా పంపిస్తాను. ఈ లోపల రాసుకున్న వాళ్ళకైతే బెనిఫిట్ అయింది, రాసుకెళ్ళిన వాళ్ళకి నేను నోట్స్ ఇచ్చిందాక ఆగాలి. అట్లా. సో మీరు ఏం చేస్తారంటే రేపు సాటర్డే కాబట్టి మీరు ఏం చేస్తారంటే, సాటర్డే కనుక మీరు ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో కొంత అవేర్నెస్ పెంచుకోండి. అవేర్నెస్ అంటే ఏంది అంటే, ఇప్పుడు వరకు జరిగిన ఏదైతే మండే నుంచి ఈ రోజు వరకు జరిగిన క్లాసెస్ ఉన్నాయో వాటన్నిటి గురించి కొంత అవగాహన తెచ్చుకోండి. రేపు సాటర్డే అంతే, మన సండే కొంత అవగాహన, మళ్ళీ అగైన్ మండే మళ్ళీ క్లాసెస్, మళ్ళీ సాటర్డే సండే. ఒకవేళ నేనేం చేస్తాను, సండే 6 గంటలకు 6 PM ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీద మళ్ళీ సెకండ్ జరిగింది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీద ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, జాబులు ఎలా ఉన్నాయి, ఫేక్ ఎట్లా పెట్టాలి, అవి ఎట్లా పెట్టాలి, ఇవి ఎట్లా పెట్టాలి, ఇవన్నిటి గురించి ఒక డిస్కషన్ సండే. ఆ సండే 6 AM. అప్పుడు దాంట్లో కొంత తెలుసుకుంటారు మీరు ఫాస్ట్గా. రెజ్యూమ్స్ ఎలా పెట్టాలి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, తర్వాత ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నిటి గురించి ఆదివారం 6 PM. సాటర్డే సండే పక్కన పెడితే సాటర్డే సండే నీకు కొంచెం వర్క్ ప్రిపేర్ చేసుకోవడానికి, సండే ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ అవి, మండే నుంచి మళ్ళీ రెగ్యులర్ సెషన్స్ అట్లా అనమాట. సాటర్డే ఒకటి గ్యాప్ తీసుకొని మనం సండే, ఆ గ్యాప్ లేకపోతే ఏంటంటే మన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదున్నా సరే యూ కెన్ కనెక్ట్ మీ డైరెక్ట్లీ త్రూ మై వాట్సాప్. ఎనీ డౌట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్, connect with my WhatsApp number or mail ID or some other things also. Yes, friends. Okay. So
చాలా చాలా ఓపికగా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సి క్లాసెస్ అర్థమవుతుందా? ఎస్, మదన్ లాల్ అండ్ కర్ణ, అనిల్, అక్షయ్, Yes, శేఖర్, sir. రియాన్. ఎస్. ఇప్పుడు చెప్పింది కొంచెం క్లారిటీ ఇచ్చిందా మీకేమైనా? అంటే Yes, sir. ఎట్లా ఉంది డేటాబేస్లు ఏంటి, దాని మోడల్స్ ఏంటి, అంటే మనకు కొంచెం మైండ్లో సెట్ కావడానికి. కనీసం మనం ఏమీ తెలియకుండా వెళ్ళి డేటాబేస్ సర్వర్ను తయారు చేద్దామని కుదరదు కదా, కనీసం అవగాహన. ఓకేనా? ఇప్పటి వరకు నేను టచ్ చేసిన వాటిలో ఎన్ని ఎన్ని లిస్ట్ ఎంత తయారైంది ఎవరైనా చెప్పగలరా? ఎన్ని ఎన్ని టచ్ చేశాను నేను డీబీలు? ఒక 15 ఎన్ని అయినాయి మొత్తం? రాయలేదా? ఆ? ఆ? ఏమయ్యా నామకరణ, ఏమయ్యా నువ్వు సార్ 12 అయినాయి సార్. ట్రోల్ అయినా? ఏమయ్యా చిన్న కుర్రోడు రాయాలి కదా భయ్యా నువ్వు? నామకరణ్, ఏమయ్యా నామకరణ్ రాయలేదా? అదేనా? సో ప్రజెంట్ అయితే మనకి ఇవి డేటాబేస్ కేటగిరీస్ వచ్చేలకి అవి ఈ కేటగిరీస్. ఆ కేటగిరీస్ లో మనం ఎక్కువ వాడేది ఇప్పుడు ఇది రిలేషనల్ డేటాబేస్, NoSQL డేటాబేస్ లో వాడతాం మ్యాక్సిమం. నెట్వర్క్ డేటాబేస్లు అంటే అది కొంచెం కాంప్లికేటెడ్, హైరార్కిల్ అంటే కూడా కాంప్లికేటెడ్. బట్ హైరార్కిల్ డేటాబేస్లు ఎక్కడ వాడుతున్నాం ప్రజెంట్ మార్కెట్లో అంటే IBM మెయిన్ ఫ్రేమ్స్ లో. యూఆర్ యూజింగ్ దిస్ IBM మెయిన్ ఫ్రేమ్స్, IBM మెయిన్ ఫ్రేమ్స్ అప్లికేషన్స్. IBM మెయిన్ అప్లికేషన్స్ లో అవి వాడుతున్నాం. యాక్చువల్గా DB2 కూడా వాడుతున్నాం, బట్ ఇది కూడా వాడుతున్నాం. అంటే ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. IBM మెయిన్ ఫ్రేమ్స్ అంటే ఓల్డే రియల్ గా చెప్పాలంటే. గతంలో కోబాలో ఊపింది అనమాట. బిజినెస్ కామన్ ఓరియంటెడ్ బిజినెస్ లాంగ్వేజ్, టోటల్ ఎంటైర్ థింగ్ పిచ్చి పట్టిద్ది. జావా పైథాన్ లాగా అంత ఏం ఉండదు, పిచ్చెక్కిద్ది అనమాట అది. ఇక అట్లా ఉంటది. ఏది కోబాల్, కోబాల్ అనేది ఇది. సో అదొకటి. అంతే, మీరు దీంట్లో కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఆల్ దిస్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఆర్ ఫాల్ అండర్ RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ లో. NoSQL డేటాబేస్ ఏంటో రాశాను, దాన్ని చూసుకో. తర్వాత చక్కగా నేను నోట్స్ వీలుంటే రేపు అయినా సరే మార్నింగ్ ప్రిపేర్ చేసి నీకు ఇస్తాను, టైప్ చేసి. నో ప్రాబ్లం, మైండ్లో ఉన్నాయన్నీ టైప్ చేసి నీకు ఇస్తాను. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. సో ఆర్ యూ అండర్స్టాండింగ్ ఓకే ఫ్రెండ్స్? సార్. ఓకేనా? ఎస్ సార్. ఓకే. సో గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎనీ డౌట్స్ ఆర్ గుడ్ నైట్ సార్. సెండ్ వాట్సాప్. ఓకే, ఇమీడియట్ గా. మీరు ఏదో ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రం దయచేసి నాకు ప్రతి క్షణం ప్రతి నిమిషం టచ్ లో ఉండండి. ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా సరే ఎక్స్పీరియన్స్